హాయ్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ వివి స్టోరీస్ ఛానల్. ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇప్పుడు విషయం ఏంటంటే జూనియర్ లెక్చరర్ అన్ని సబ్జెక్ట్స్ కట్ ఆఫ్ కేటగిరీ వైజ్గా అయితే పెట్టండి అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్స్ చేయడం జరిగింది కదా. ప్రతి సబ్జెక్ట్ అయితే మన ఛానల్లో పెడుతూనే ఉన్నా ప్రతిరోజు. అయితే ప్రతి ఒక్కరైతే చూసుకోండి, ప్రతి సబ్జెక్ట్ అయితే పెడుతున్నా. ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. మా అబ్బాయికి అయితే ఇప్పుడు తెలుగు సబ్జెక్టు గురించి అయితే పెడుతున్నా. మా అబ్బాయికి తెలుగులో ఫోర్త్ ర్యాంక్ అయితే రావడం జరిగిందనమాట. పేరు వచ్చేసి రాముడు. జోన్ వైజ్గా అయితే సెకండ్ ర్యాంక్ అనమాట. జోన్ వైజ్గా వచ్చేసి సెకండ్ ర్యాంకు, స్టేట్ వైజ్గా వచ్చేసి ఫోర్త్ ర్యాంక్ అయితే రావడం జరిగింది మా అబ్బాయికి. జోన్ వైజ్గా సెకండ్ ర్యాంకు, స్టేట్ వైజ్గా ఫోర్త్ ర్యాంక్ అయితే రావడం జరిగిందనమాట. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళైతే లైక్ చేసుకోండి ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడుతున్నా మీకోసం అయితే. కాబట్టి మీరు చేయాల్సింది నా కోసం ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రం అసలు మర్చిపోకండి. తెలుగు జోన్ 1 వచ్చేసి జూనియర్ లెక్చరర్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ వివరాలు అయితే కేటగిరీ వైజ్గా అయితే ఈ వీడియోలో పూర్తిగా వివరంగా అయితే వివరిస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్తే ఓపెన్ కేటగిరీలో మొత్తం అయితే 4 పోస్టులు అయితే ఉండడం జరిగింది కదా. ఓపెన్ కేటగిరీలో మొత్తం అయితే 4 పోస్టులు అయితే ఉన్నాయి. ఓపెన్ కేటగిరీ జనరల్లో దీంట్లో ఫోర్త్ ర్యాంక్ అయితే మా అబ్బాయికి అయితే రావడం జరిగింది స్టేట్ వైజ్గా. మా జోన్ 2 అనమాట. అది మాది మల్టీ జోన్ 2లో అయితే మా అబ్బాయికి సెకండ్ ర్యాంక్ అయితే వచ్చింది. అయితే ఓపెన్ కేటగిరీలో వచ్చేసి 284.24 వరకైతే 284.24 వరకైతే కట్ ఆఫ్ కావడం జరిగిందనమాట. నెక్స్ట్ ఓపెన్ ఉమెన్ అనమాట. 278.29 వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది. దీనిపైన ఎవరికైతే మార్క్స్ వచ్చినాయో వాళ్ళైతే ఈ మిగతా 2 పోస్టులు అయితే ఉన్నాయి కదా, ఈ 2 పోస్టులకు అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే జనరల్లో వచ్చేసి 40 ర్యాంకుతో ఒక పోస్ట్ అయితే ఉందన్నమాట. అది వీళ్ళకైతే రావడం జరిగింది. 272.28 వీళ్ళకైతే ఫిలప్ కావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఉమెన్ అయితే ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది. 235.05 వీళ్ళకైతే ఈ జాబ్ అయితే ఫిలప్ కావడం అయితే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ బీసీఏ కేటగిరీలో జనరల్లో అయితే అసలు పోస్టులు లేవండి. జనరల్లో బీసీఏ వాళ్ళకి నిల్ అనమాట. నెక్స్ట్ ఉమెన్కి అయితే ఒక పోస్ట్ అయితే ఉంది. అది 238 వాళ్ళకైతే 238.02 వాళ్ళకైతే వీళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరిగిందనమాట. ఒకసారి అయితే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా చూసుకోండి. ఎవరు కూడా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అసలు స్కిప్ మాత్రం అసలు చేయకండి. ఎందుకంటే ఎండ్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. స్కిప్ చేస్తే ఏం అర్థం కాదు నేను ఏం చెప్తున్నా అనేది. కొన్ని మధ్యలో ఇంపార్టెంట్ విషయాలు కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకా బీసీబీ కేటగిరీ అనమాట. బీసీబీ కేటగిరీ వాళ్ళైతే ఒక పోస్ట్ జనరల్లో ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది. 282.42 దీనిపైన ఒకటే పోస్ట్ ఉంది కదా, వీళ్ళే సెలెక్ట్ అయ్యారు అనమాట. ఇంకా ఉమెన్లో అయితే 62 ర్యాంక్ 263.11 ఎవరికైతే వచ్చిందో వీళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ బీసీసీ కేటగిరీ జనరల్ అయితే ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది. 180.77 వీళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ ఉమెన్స్కి అయితే బీసీసీ ఉమెన్లో అయితే ఏ పోస్టులు లేవండి, నిల్ అనమాట. ఇంకా నెక్స్ట్ బీసీడీ కేటగిరీలో కూడా జనరల్లో అయితే పోస్టులు లేవు, నిల్ అనమాట. జాగ్రత్తగా చూసుకోండి. బీసీడీ కేటగిరీలో కూడా పోస్టులు అయితే లేవు, నిల్ అనమాట. నెక్స్ట్ ఉమెన్లో అయితే ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది. 277.2 వీళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరిగింది. అభ్యర్థులు గమనించగలరు. చాలా కష్టపడుతున్నా కాబట్టి నా కోసం ఒక లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. నెక్స్ట్
బీసీఈ కేటగిరీ అనమాట. బీసీసీ కంప్లీట్ అయింది. బీసీఈ కేటగిరీ వాళ్ళైతే జనరల్ అయితే పోస్టులు అయితే లేవండి. ఇవి కూడా నీళ్ళు అనమాట. దీంట్లో జనరల్లో లేవన్నమాట. బీసీఈ వాళ్ళకు కూడా ఒక పోస్ట్ అయితే ఉమెన్స్కి అయితే ఉందన్నమాట. ఇది 197.79 వాళ్ళకైతే వీళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీలో 2 జనరల్ అయితే ఉన్నాయన్నమాట. 2 పోస్టులు అయితే వాళ్ళ ర్యాంక్ వచ్చేసి 44 ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ 2 పోస్టులు అయితే ఉన్నాయి కదా జనరల్లో. ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 2 పోస్టులు అయితే ఉండడం జరిగింది. 269.22 ఎవరికైతే దీనిపైన ఉన్నాయో వాళ్ళకైతే ఈ జనరల్ పోస్టులు 2 అయితే ఉన్నాయి కదా, వాళ్ళైతే ఫిలప్ కావడం వాళ్ళకైతే రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఉమెన్ 69 ర్యాంక్ అనమాట. 261 ఒకటే పోస్ట్ ఉంది కాబట్టి 261.28 ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఎస్టీలో 26 ర్యాంక్ తోటి ఒకటే పోస్ట్ ఉంది కాబట్టి జనరల్లో 277.24 ఎవరికైతే వచ్చిందో వీళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ 324 ఉమెన్లో ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది కదా, ఉమెన్లో ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది కాబట్టి ఎస్టీ కేటగిరీలో ఉమెన్ పోస్ట్ ఒకటి ఉంది. 233.94 ఎవరికైతే వచ్చినాయో వాళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ పిహెచ్ వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో పిహెచ్లో విహెచ్ కానీ హెచ్హెచ్ కానీ ఇది ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది. దీనికి విహెచ్కి ఒక పోస్టు, హెచ్హెచ్కి ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది. కాబట్టి వీళ్ళు కామెంట్ చేస్తే కామెంట్లోనే వీళ్ళ మార్క్స్ ప్లస్ వీళ్ళ జోను అన్నీ క్లియర్గా నాకు కేటగిరీ వైజ్గా పెడితే వీళ్ళు సెలెక్ట్ అవుతారా లేదా అనేది నేను వివరంగా అయితే కామెంట్లో ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. కామెంట్ చేయండి పిహెచ్ వాళ్ళైతే. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను మీకోసం అయితే చాలా కష్టపడుతున్నా. ప్రతి సబ్జెక్ట్కి అయితే పెడుతున్నా, ప్రతి సబ్జెక్ట్ అయితే అప్లోడ్ చేస్తా. ప్రతి సబ్జెక్ట్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. అన్నీ పూర్తిగా మీ డౌట్స్ అయితే క్లియర్ చేస్తా. కామెంట్లో రిప్లై ఇస్తా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ.